నా పేరు శ్రీరంశెట్టి ఆనందరావు. మా పుట్టిన ఊరు పనిగిరి. పనిగిరి అంటే పని అంటే పాము, గిరి అంటే కొండ, అంటే ఒక స్నేక్ ఆకారంలో ఉండే ఆ కొండ పక్కనే మా ఊరు. అక్కడ మేము చిన్ననాడే ఫస్ట్ క్లాస్ నుంచి 7th వరకు అక్కడే ఉండి చదువుకోవడం జరిగింది. మా పొలాలు చిలకలు కూడా అక్కడే ఉండటం జరిగింది. తర్వాత సూర్యాపేటకు మకాం మార్చడం జరిగింది. యాక్చువల్ నా చిన్నతనం నుంచే ఈ ఒక గాడ్ గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. చిన్నతనం నుంచే స్వతహాగా బొమ్మలు గీయటం, వాటిని చూసి వీళ్ళు మెచ్చుకోవటం, పిల్లలు మెచ్చుకోవటం, మాస్టర్ మాకు అప్పుడు డ్రాయింగ్ మాస్టర్ కూడా ఉండేది, ఆ మాస్టర్ మెచ్చుకోవటం, అలా ఇంకా స్వతహాగా ఇంప్రూవ్ చేసుకొని ఈ స్టేజ్కి రావటం జరిగింది. మధ్యలో ఒక కమర్షియల్ ఆర్టిస్ట్ దగ్గర కూడా చేరి కొన్ని సైన్ బోర్డ్స్, బ్యానర్స్ కూడా రాయటం జరిగింది. అంటే యాక్చువల్లో ఇప్పుడు ఒక రోజుతోటి 2 రోజులతో వచ్చేది కాదు కళ. ప్రాక్టీస్, నిరంతరం ప్రాక్టీస్. అంటే జీవితాంతం ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఇంకా నాణ్యత పెరుగుతుంది తప్ప మొత్తం పూర్తిగా ఎవరికి రాదు. కాబట్టి నేను నిరంతరం ఒక 30 years నుంచి నిర్విరామంగా కృషి చేస్తూ పెయింటింగ్ నమ్ముకునే ఒక ఆర్టిస్ట్గా, కార్టూనిస్ట్గా అండ్ పోయట్రీగా అండ్ ఆర్ట్ టీచర్గా కూడా కొనసాగుతున్నాను. కార్టూన్స్ కూడా వేస్తాను. ఈనాడు వార్త, కొన్ని డిజిటల్ పత్రికల్లో కూడా ఎన్నో కార్టూన్స్ వేయటం జరిగింది. దాదాపు ఒక 10,000 కార్టూన్ల దాకా ప్రచురించడం జరిగింది. దాదాపు ఒక 50 పైనే అవార్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు ప్రజెంట్గా కూడా నేను అవార్డు తీసుకుని ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు చిత్రమయ్య స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఉన్నాను నేను. ఆ గ్యాలరీలోనే ఇప్పుడే ప్రజెంట్గా నగదు అవార్డు తీసుకుని వచ్చాను. మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా టాపిక్ మీద ఏమన్నా వేస్తాను, లేకపోతే నన్ను ఉన్న సిచ్యువేషన్ మీద, యుద్ధం మీద ఏమన్నా వేస్తాను. యుద్ధం మీద ఒక కార్టూన్ వేస్తాను. తర్వాత ఒక ఫెస్టివల్ మీద, ఇప్పుడు ఏది ఉగాది వస్తుంది కదా, ఉగాది ఫెస్టివల్ మీద ఒక చిత్రం గీస్తాను, కార్టూన్ వేస్తాను. ఇది కార్టూన్. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం జరుగుతుంది. దాని మీద ఓషన్ మీద బాంబులు, షిప్ మీద బాంబులు వేస్తున్నట్టు దాంట్లో ఉన్న ఫిషెస్ పిల్లలు అవి భయపడే తల్లి గర్భం కింద, పొట్ట కింద దాచుకుని మమ్మీ మంటలు 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 అని చెప్పి అంటున్నట్టు, అవి బాంబులు వేస్తున్నారు దాక్కోండి బిడ్డలారా అని చెప్పి తల్లి చెప్తున్నట్టు ఇది ఒక కార్టూన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితిలో ఒక కార్టూన్, యుద్ధం మీద ఒక కార్టూన్. ఉగాది పండుగ మీద నేను వేసిన ఒక చిత్రం. అంటే ఉగాది అంటే 7 రుచులు, 6 రుచులు ఉన్నట్టు: తీపి, వగరు, చేదు, ఉప్పు, కారం. ఈ 6 రుచులతోటి 7 రుచుల ఉగాది అని చెప్పి అంటారు. 6 రుచులతోటి ఒక ఉగాది పచ్చడి చేసుకుని ఆ రోజు తింటారు. ఈ పక్షి ఎందుకు వేసినంటే, ఇది కోవిల. ఆ రోజు మామి చిగురు తిని గొంతు సాఫ్ చేసుకుని చక్కటి రాగాలు పారుతున్నట్టు, అందుకనే ఆ సమయంలో ఇవి పక్షులు ఎగురుతుంటాయి. కాబట్టి అందుకనే కోవిల ఉగాది స్పెషల్ గా పక్షిని వేయడం జరిగింది. ఈ ఉగాది మామిడికాయలు, ఇవన్నీ లిప్స్, ఆకులు, ఇదంతా ఒక అడవిలాగా చెట్లు చేస్తున్నాను నేను. ప్రకృతి తల్లి ప్రేమలు అనే థీమ్ మీద వచ్చే మదర్స్ డే సందర్భంగా, May 10 మదర్స్ డే సందర్భంగా అన్ని ప్రకృతి తల్లి చిత్రాలు, ఎన్నో పెయింటింగ్స్, ఆయిల్ పెయింటింగ్స్, తైలవర్ణ చిత్రాలు చిత్రించడం జరిగింది, వేస్తున్నాను. త్వరలో ఇదే గ్యాలరీలో, మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఎగ్జిబిషన్ పెట్టేందుకు సిద్ధం అవుతున్నాను. ప్రదర్శనలు గ్రూప్ ఎగ్జిబిషన్లు కానీ, సోలో ఎగ్జిబిషన్లు కానీ, దాదాపు గ్రూప్ ఎగ్జిబిషన్లు ఒక 20 దాకా చేశాను. సోలో ఎగ్జిబిషన్లు ఒక 7-8 దాకా సోలో ఎగ్జిబిషన్లు చేశాను. సూర్యాపేట,
పనిగిరి, నాగారం, నల్లగొండ, హైదరాబాద్, బెంగళూరు, బాంబే, మొన్న రీసెంట్గా బాంబే కూడా వెళ్ళి రావడం జరిగింది. ఈ విధంగా ఎగ్జిబిషన్లు చేస్తున్నాం. దాదాపు ఒక 50 దాకా అవార్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఇప్పుడు స్టేట్ ఆర్ట్ గ్యాలరీ నుంచి ప్రభుత్వ అవార్డు, క్యాష్ అవార్డు తీసుకోవడం జరిగింది. నేను ఇష్టంగా తీసుకున్న అవార్డు అంటే మన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఎన్వి రమణ గారి చేతుల మీదుగా, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణ గారి చేతుల మీద తీసుకోవడం నాకు చాలా సంతృప్తినిచ్చింది. నగదు అవార్డు తీసుకోవడం, అదే అలాంటి ఇంకా చాలా ఎన్నో అవార్డ్స్ తీసుకున్న. రవీంద్ర భారతిలో కూడా ఒక 5-6 రవీంద్ర భారతిలో ప్రభుత్వ అవార్డులు కూడా తీసుకోవడం జరిగింది. ఆర్టిస్ట్ గా, కార్టూనిస్ట్ గా, కవిగా, అండ్ ఆర్ట్ టీచర్ గా వర్క్ అంటూ ఏం లేదు. ఎప్పుడన్నా పిల్లలకు డెమో ఇస్తుంటాను, పిల్లలకు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సమ్మర్ క్యాంపులు పెడుతుంటాను. సమ్మర్ క్యాంపులు పెట్టి పిల్లల్ని వాళ్ళ చక్కగా డ్రాయింగ్ లో మోటివేట్ చేస్తుంటాను. పిల్లల కోసం ఎంతో కష్టపడి ఒక బుక్ కూడా రచించడం జరిగింది. పిల్లల కోసం నేను తయారు చేసిన ఈ పుస్తకం పిల్లలు గుండెల్లో దాచుకుంటారు అని చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకు ఒక సిలబస్ లాగా బ్రహ్మాండంగా అన్ని ఆల్ఫాబెట్స్ తో ఒక ఆర్ట్ సైడ్ చిన్న పిల్లల కోసం ఆర్ట్ ఎలా నేర్చుకోవాలి, 1st, 5th ప్రైమరీ వాళ్ళ కోసం ఆల్ఫాబెట్స్ తోటి వాళ్ళకు ఒక చదువులో ఒక భాగంగా యూజ్ అవుతుంది. నేను కవిత్వం చాలా రాశాను. ఎన్నో వార్తా పత్రికలు కూడా, వివిధ పత్రికలు వచ్చేయడం జరిగింది. నేను కవిత్వం కూడా రాస్తుంటాను. నేను నేచర్ మీద రాసిన ఒక కవిత్వం, చివరకు ఏమవుతుందో ఏమో, డబ్బు కోసం అతిగా ఆలోచన, నిద్రలేమి, టెన్షన్లు, ఒత్తిళ్ళు, ఆవేదన, భయంతో భద్రత లేని జీవితం, చివరికి ఏమవుతుందో ఏమో, అన్నం, ఆనందం, ఆప్యాయత, అనురాగం, ప్రేమ, సంతోషం అన్నీ మరిచిన ముందు చూపు లేని జీవితాలు, చివరకు ఏమవుతుందో ఏమో. సముద్రాలు తరుగుతున్నాయి, హిమాలయాలు కరుగుతున్నాయి, నదులు, చెరువులు, కుంటలు, బావులు, బోర్లు ఎండుతున్నాయి. నీరు లేని జీవితం చివరికి ఏమవుతుందో ఏమో. మండే ఎండలకు పచ్చని చెట్లు నల్లగా మారుతున్నాయి, మట్టి గతి తప్పుతుంది, రాళ్ళు పగులుతున్నాయి, పిట్టలు రాలుతున్నాయి, వరదెబ్బకు మనుషులు మాయమవుతున్నారు, చివరికి ఏమవుతుందో ఏమో. మనిషి తన స్వార్థంతో చెట్లు నరుకుతున్నాడు, ప్లాస్టిక్ డ్రైనేజీలు కుప్పలుగా పెంచుతున్నాడు, నీరు, గాలి, భూమిని కలుషితం చేస్తున్నాడు, భూమాతకు కన్నీళ్లు తెప్పించి ఈ మనిషి గతి చివరికి ఏమవుతుందో ఏమో. ఎలా ఉంది సార్? దాదాపు ఒక 30 కవిత్వాలు కూడా రాశాను. కొన్ని అచ్చయినాయి, ఇంకా కొన్ని రాసి ఒక బుక్ కూడా స్వతహాగా ఒక కవిత్వం బుక్ కూడా చేద్దామని ప్లాన్ ఉంది, ఆలోచన. నా స్టైల్ ఆర్ట్ అంటే నాకు ప్రకృతి రమణీయత, తెలుగింటి ఆడపడుచు అందచందాలు, మన భారతదేశ సంస్కృతి, మన భారతీయ కళా నైపుణ్యం, మన భారతీయ సంస్కృతి మీద ఎక్కువ వేస్తుంటాను. తెలుగింటి ఆడపడుచు అందచందాలు, వయ్యారాలు బాగా వేస్తుంటాను. అది నా స్టైల్. యాక్చువల్ నేను చదువుకున్నప్పటి నుంచే పిల్లల బొమ్మలు గీయటం, మాస్టర్ చదువు చెప్తే మాస్టర్ బొమ్మ గీయటం, వారి బొమ్మ బోర్డు మీద గీయటం, నోట్బుక్ మీద గీయటం, వారికి చూపేయటం, వారికి మెచ్చుకోవటం, అట్లా ఎంతో మంది పిల్లల బొమ్మలు కానీ మాస్టర్ల బొమ్మలు కానీ స్వతహాగా నేను చూసుకుంటూ వేసేది, లైవ్ లో డ్రాయింగ్ వేసేది. అలా నాకు వాళ్ళ మెప్పులతోటి ఇంకా నేను ఇంకా మంచి గొప్ప ఆర్టిస్ట్గా ఎదగాలని చెప్పి నాలో స్వతహాగా పట్టుదలతో డెవలప్ చేసుకుంటూ వస్తున్నాను. మా తల్లిదండ్రులు కూడా నేను వేసే బొమ్మలు వాళ్ళకి నచ్చేది. కొంచెం జీవనోపాధి కూడా, కమర్షియల్ ఆర్టిస్ట్ జీవనోపాధి కూడా ఉండేది. కాబట్టి మా కొడుకు బాగానే మాకు ఉపయోగపడుతున్నాడు, మాకు ఇంత ఆసరా అవుతుండని చెప్పి వాళ్ళు కూడా ప్రోత్సహించారు. నాకు గుర్తింపు అంటే నేను మొదటి నుంచి కూడా ఎక్కువ నేచర్ నే ఇష్టపడేది, నేచర్ పెయింటింగ్స్ చేస్తుండేది. నేచర్ పెయింటింగే నాకు గుర్తింపు వచ్చింది. సో మీరు వేసిన పెయింటింగ్ ఫస్ట్ పారితోషికం ఏమన్నా
నేను వేసిన పెయింటింగ్ లో ఫస్ట్ ఒక నేచర్ పెయింటింగ్ కే అది ఒక 5,000 ఇచ్చి తీసుకోవడం జరిగింది. నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఆ విధంగానే ఇంకా ముందు కొనసాగాలని చెప్పి ఎన్నో చిత్రాలు వేస్తూ ఇట్లా ఎగ్జిబిషన్ లో కూడా పాల్గొనటం, గ్రూప్ ఎగ్జిబిషన్ లో, స్టోల్ ఎగ్జిబిషన్ పెట్టడం, ఇలా ఇంప్రూవ్ చేసుకుంటున్నా. ఫ్యూచర్ లో ఇంకేమైనా పెయింటింగ్స్ కానీ లేదంటే ఇంకేమైనా చేయాలనుకుంటే నాకు యాక్చువల్ నేను ప్రతి సంవత్సరం కూడా ఏదైనా ఒక థీమ్ మీద, ఏదైనా ఇప్పుడు ఉదాహరణకు నేను పనిగిరి బుద్ధిస్ట్ సైట్ మీద పెట్టిన, మొత్తం బుద్ధుడు బొమ్మలే పెట్టిన, ఒక బుద్ధిస్ట్ సైట్ రాబోయే తరాలకు అందించిన. తర్వాత ఇప్పుడు ప్రకృతి మీద, ప్రకృతి తల్లి ప్రేమలు అని చెప్పి ఒక తల్లి బిడ్డల మీద వేస్తున్న చిత్రాలు. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి కొత్త కొత్త ఆలోచన, అంటే పండుగలు, మన తెలుగు పండుగలు అనే థీమ్ మీద, సాంప్రదాయం థీమ్ మీద తీసుకొని మళ్ళీ ఎగ్జిబిషన్ ఆలోచన చేస్తున్నాం. అట్లా ఏదైనా ఒక థీమ్ మీద పెట్టాలన్నది నా ఆలోచన. ఫ్యూచర్ లో మదర్ నేచర్ ఆల్రెడీ మదర్ నేచర్ ఇప్పుడు పెడుతున్నాను, ప్రకృతి తల్లి ప్రేమలు అని చెప్పి అదే పెడుతుంది. మీకు బాగా ఆర్టిస్ట్ సైడ్ బాగా స్ట్రగుల్స్ ఉంటాయి. ఒక ఆర్టిస్ట్ డెవలప్మెంట్ కానీ నేమ్ కానీ రావడానికి మీరు యువతకు ఏమైనా ఉద్దేశిస్తారు? పిల్లలకు చాలా డెమోలు ఇస్తుంటే వాళ్ళు మోటివేట్ కావాలని చెప్పి వాళ్ళకి బాగా చెప్తుండే. ఎందుకంటే ఠాగూర్ అంతటి వారు కూడా గ్రేట్ ఆర్టిస్ట్. వారు పోయిటరీ రాస్తే విశ్వకవి బిరుదు వచ్చింది, వారు గీతాంజలి బుక్ రాస్తే నోబెల్ బహుమతి వచ్చింది. వారు గ్రేట్ ఆర్టిస్ట్ కూడా. మన ఇండియన్ టాప్ 10 ఆర్టిస్టుల్లో వారు ఒక ఆర్టిస్ట్. కాబట్టి ఆ ఆర్ట్ అనేది జ్ఞానాన్ని పెంచుద్ది, ఎంతో మేధస్సును పెంచుద్ది, చదువులకు ఉపయోగపడుతుంది, మార్కులు వస్తాయి. కాబట్టి అలాంటి డ్రాయింగ్ నేర్చుకోవటం వల్ల క్రియేటివిటీ పెరుగుతుంది. మెయిన్ ఆ క్రియేటివిటీ వల్ల నువ్వు ఏదైనా బ్రహ్మాండ ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. అట్లా మీకు ఈ ఆర్ట్ సైడ్ ఆర్ట్ అసోసియేట్ కానీ గవర్నమెంట్ ఎలాంటి ఏమన్నా? యాక్చువల్ నేను డ్రాయింగ్ టీటీసీ చేశాను, బిఎఫ్ఏ కూడా చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్. అయితే టీటీసీ చేస్తే డ్రాయింగ్ టీచర్ గవర్నమెంట్ జాబ్స్ అప్పుడు ఎమ్మటే వేస్తే వచ్చేది, కానీ ప్రభుత్వం వేయలేదు. అట్లా తీరా వేసే టైంకు నా ఏజ్ అయిపోయింది, కాబట్టి దాంట్లో అవకాశం లేకుండా అయిపోయింది. నాకు ఈ పిల్లలకే ఈ విధంగా డ్రాయింగ్ నేర్పటం, సమ్మర్ క్యాంపులు పెట్టడం, ఇలా ఎగ్జిబిషన్లు పెట్టడం చేస్తున్నా. ఇప్పటి వరకు మీ లైఫ్ ఎన్ని పెయింటింగ్ పెట్టిందా? దాదాపు కార్టూన్లో ఒక 10-12 వేల దాకా కార్టూన్స్ వేసాను. 12,000 ఎక్కువనే కార్టూన్స్ వేశాను. చిత్రాలు ఒక దాదాపు ఒక 2,000 చిత్రాలు వేయచ్చు. చిత్రం అంటే వేరే, కార్టూన్ అంటే వేరే, చిత్రం అంటే వేరే. మొన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒక ఆర్టిస్ట్ గానే ఆర్ట్ జర్నల్లో కార్టూనిస్ట్ గా అండ్ ఆర్ట్ జర్నల్లో నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఎన్వి రమణ గారి చేతుల మీద తీసుకున్నాను. నాకు చాలా సంతోషం అనిపించింది ఆ అవార్డు రావటం. అంతమంది నేను వేసిన పెయింటింగ్స్ అన్ని కూడా స్క్రోలింగ్ లో పెట్టి అక్కడ ఉన్న 2 తెలుగు రాష్ట్రాలు ఉన్న జర్నలిస్టులు అందరూ వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు నా యొక్క బొమ్మలు, నేను చేసిన పనిగిరి బుద్ధిస్ట్ సైట్ మీద వేసిన బొమ్మలన్నీ అక్కడ స్క్రోలింగ్ లో వస్తుంటే వాళ్ళందరూ నన్ను మెచ్చుకుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకేం కావాలి మనకెంతో ఒక 2 తెలుగు రాష్ట్రాలు కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా నేను పేరు సంపాదించుకుంటున్నాను. నాకు అది చాలా అనిపిస్తుంది. నాకేది లేదు, నా పెయింటింగ్స్ మీదనే ఇంకా ఎంతో గ్రిప్స్ సంపాదించుకొని పెద్ద పెద్ద మంచి మంచి చక్కటి ఆర్ట్స్ పెయింటింగ్స్ చేసి ఇంకా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకొని గొప్ప గ్రేట్ ఆర్టిస్ట్ గా ఎదగాలనేది నా తపన. ఆర్ట్ సైడ్ వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు 1 రోజు 2 రోజులు చేస్తే వచ్చేది కాదు. కళ నిరంతరం శ్రమ, కృషి, పట్టుదల, ఏకాగ్రత, నిరంతర శ్రమ ఉంటేనే అప్పుడు గొప్ప వాళ్ళుగా ఎదగగలుగుతారు. కాబట్టి ఆ ఫీల్డ్కి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే జీవితాన్ని అంకితం చేయాలి, ఆర్ట్కి అంకితం చేయాలి, అప్పుడే ఎదగగలుగుతారు. ఎందుకంటే ఒక రోజు 2 రోజులు చేస్తే వచ్చేది కాదు ఈ కళ. ఏ కళ అయినా సరే 1 రోజు 2 రోజుల్లో వచ్చేది కాదు, అది ప్రాక్టీస్ తోటి వస్తుంటది. అట్లా